అగ్ని ప్రమాదాల నివారణకు అందరూ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర సమయాల్లో ఫైర్ డిపార్ట్మెంట్ కీలకమైన సేవలు అందిస్తోందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ పాల్గొన్నారు. గత 14వ తారీఖు నుంచి కూడా మనము ఈ యొక్క ఫైర్ సర్వీస్ వీక్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే వాట్ టు డూ. ఒకటి, ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇమీడియట్గా ఆ ఎవాక్యుయేషన్ ప్లాన్ ప్రకారం పబ్లిక్ని ఎవాక్యుయేట్ చేయాల్సి ఉంటుంది గెస్ట్లని. దాంతోపాటే చిన్న ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి కానీ దాంతో ఆపేదానికి ప్రయత్నం చేయాలి. ఈ లోపల ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్కి 101 కాల్ చేయాలి. మేము ఎల్లవేళలా కూడా ఫైర్ కాల్ ఎప్పుడు వచ్చినా కానీ అటెండ్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాము. విత్ ఇన్ 1 minute మా ఫైర్ వెహికల్ స్టార్ట్ అవుతుంది నియరెస్ట్ ఫైర్ స్టేషన్ నుంచి. కాబట్టి ఇమ్మీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడం అనేది కూడా చాలా క్రిటికల్. అది వన్స్ లోకల్ లెవెల్లో మీ ట్రైన్ స్టాఫ్ తోటి కొంత ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఈ లోపల ఆటోమేటిక్గా సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేస్తూ ఉంటాయి. దెన్ థర్డ్ థింగ్, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ ఇమీడియట్ ఎంత మంది అవసరం, ఎన్ని వెహికల్స్ అవసరమైతే అన్నీ వస్తాయి. ఆల్రెడీ మనకి ఈ యొక్క హైదరాబాద్లో ఉన్న హోటల్స్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ సరిపడా ఉన్నది. సో విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ ఇన్ ది హోటల్స్. Big industry or for hotel or hospital or this thing is that we should have all the equipments in our establishment. Whatever is possible to localize. I know we cannot keep everything, but at least we should, whatever equipment we can keep to localize the fire, we should do it. And whatever fire department prescribes, all effort should be made to see that this is installed, whether it is hotel, hospital or any establishment where it is prescribed by the department that we should keep this.